నమస్తే. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక రిజర్వేషన్ సిస్టమ్ ఉంది. దాన్ని ఇన్ సర్వీస్ కోటా అని చెప్పి ఒక రిజర్వేషన్ సిస్టమ్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఈ ఇన్ సర్వీస్ కోటా అనేది గతంలో 50% ఉండేది. అంటే ఏందంటే ఈ ఇన్ సర్వీస్ కోటా ఎందుకు పెట్టారంటే చాలామంది ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్లో క్లినిక్లు పెట్టుకొని సొంతగా హాస్పిటల్స్ ఓపెన్ చేసుకొని, లేదంటే అపోలోలోనో యశోదాలోనో గంటల లెక్కన పనిచేస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్లోకి ఉద్యోగాలు చేయడానికి గవర్నమెంట్ డాక్టర్లుగా ఎంబీబీఎస్ చేసినటువంటి పిల్లలు ఎవరూ వెళ్ళటం లేదు. కాబట్టి గవర్నమెంట్ తమిళనాడులో కూడా పెట్టారు 50% ఇన్ సర్వీస్ కోటా. అంటే ఎవరైనా సరే గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లుగా పనిచేస్తే వాళ్ళకి 50% మీకు రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు ఒక సిస్టమ్ ఉంది తమిళనాడులో. అదే సిస్టమ్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. 50% ఇన్ సర్వీస్ కోటా రిజర్వేషన్ అంటారు దాన్ని. ఉన్న సీట్లలో 50% సీట్లు మొత్తం కూడా ఆల్రెడీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లకి రిజర్వ్డ్ అయి ఉన్నాయి. పీజీ కోర్సులు చేయడానికి ప్లస్ చిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమన్నా డిఫరెంట్ కంపౌండర్లుగా అక్కడక్కడ పనిచేసేవాళ్ళు, నర్సింగ్ చేసేవాళ్ళు ఒకవేళ ఎంబీబీఎస్కి వెళ్ళాలంటే ఎంబీబీఎస్ సీట్లలో అట్లా కొద్దిగా రిజర్వేషన్ అయితే ఉంది వాళ్ళకి సంబంధించి. దాన్ని అన్ఎక్స్పెక్టెడ్గా గత 1 or 2 months క్రితం సీన్ ఏ న్యూస్ దట్ ఆ రిజర్వేషన్స్ ఎత్తేస్తున్నారు అని చెప్పి విన్నా నేను గతంలో. అప్పుడు నేను ఒక వీడియో కూడా మాట్లాడా. ఈ ఇన్ సర్వీస్ కోటా మీద ఇప్పటికి నేను 3 సార్లు మాట్లాడా. ఇవి మూడు వీడియోల్లో మాట్లాడా. అయితే మన ఆంధ్రప్రదేశ్లో 30% ఇన్ సర్వీస్ కోటా ఉంది. అఫీషియల్గా అఫ్కోర్స్ 50% ఉన్నప్పటికీ మరి ఎప్పుడు ఎలా వచ్చిందో మరి 30% ఇన్ సర్వీస్ కోటా ఉండేది. ఇప్పుడు అది ఆ 30% ఇన్ సర్వీస్ కోటాని క్యాన్సిల్ చేశారని విని నేను ఆశ్చర్యపోయా. బట్ ఈరోజు ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే 15% ఇస్తున్నారు ఇన్ సర్వీస్ కోటా అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. ఇప్పుడు 15% అంటే దేనికట, ఏది రెగ్యులర్గా ఎంబీబీఎస్ పీజీ చేసేవాళ్ళు మెయిన్ డాక్టర్లు ఉంటారు కదా, పీడియాట్రిక్స్ చేసేవాళ్ళు, ఆ మెయిన్ డాక్టర్లకి 15% అంట. నా క్లినికల్ డాక్టర్స్ అంటారు వాళ్ళని. క్లినికల్ డాక్టర్స్కి ఏమో 15% రిజర్వేషన్, నాన్ క్లినికల్ డాక్టర్స్ వాళ్ళకైతే 30% కొనసాగిస్తున్నాము అని అన్నారు. ఇంకా నాన్ క్లినికల్ డాక్టర్స్ అంటే ఫిజియోథెరపీ ఇట్లాంటి డాక్టర్, ఎనస్థీషియా చేసేవాళ్ళు, ఫిజియోథెరపీలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకేమో 30% కొనసాగిస్తారట. బట్ వేరేస్ క్లినికల్ డాక్టర్స్కి 15% రిజర్వేషన్ ఇస్తారట గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళకి. ఇది నాకు తెలిసిన వరకు ఇది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి డాక్టర్లు ఎవడో పని చేయట్లేదు. అంతే, ఎక్కడో రూరల్ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే అక్కడ ఉద్యోగం చేసేటువంటి డాక్టర్స్ ఉండరు ఎక్కువగా. ఇది స్పెషలిస్ట్ లేడండి, ఆ స్పెషలిస్ట్ లేడు, మీరు ప్రైవేట్ హాస్పిటల్కి పోండి అని చెప్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే నిజంగానే అక్కడ డాక్టర్స్ ఉండరు. కొద్దిగా స్కిల్డ్ డాక్టర్ అంటే టక్కన ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళిపోతే ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళకి లక్షల రూపాయల జీతాలు ఇస్తారు. ఇప్పుడు యశోద లాంటివి అపోలో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు గంటలు లెక్కనిస్తారు. ఒక సర్జరీ చేస్తే 50,000 అట్టు ఇస్తారనమాట. వాళ్ళేమో సర్జరీకి 3 లక్షలు 4 లక్షలు సంపాదించి సర్జరీ చేసిన 50,000 అట్టేస్తారు. అట్లా వాళ్ళు ఒక 10-15 సర్జరీలు నెలకి చేసుకున్న వాళ్ళు 5 లక్షలు 10 లక్షలు సంపాదించవచ్చు. గవర్నమెంట్ జీతం ఎంత ఇస్తారు? గవర్నమెంట్ డాక్టర్కి ఒక 50,000 60,000 1,00,000 రూపాయలు ఇస్తారు జీతం గవర్నమెంట్ డాక్టర్కి. కాబట్టి ఎవరు కూడా గవర్నమెంట్ డాక్టర్స్గా జాయిన్ అవ్వట్లేదు. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఎక్కడో తండాల్లో, శ్రీకాకుళం ఎక్కడో తండాలు ఉంటాయి లోపల, కాకినాడ లాంటి లోపల తండాలు ఉంటాయి. ఆ తండాల్లోకి వెళ్ళి అక్కడ డాక్టర్గా పనిచేయడానికి అసలు డాక్టర్స్ ముందుకు రావట్లే. వాళ్ళు అసలు ముందుకు రావట్లే. వీళ్ళందరిని ఎంకరేజ్ చేయడానికి ఒక పెట్టిన బ్యూటిఫుల్ స్కీమ్ ఏంటంటే, సరే అండి మీరు కనుక గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి పనిచేస్తే మీకు 50% ఫర్దర్ పీజీ కోర్సులకి మీకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి పెట్టిన స్కీమ్ని ఇలా డైల్యూట్ చేయటం వల్ల ఇప్పుడు అందరూ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళిపోతారు. ఇప్పటికే
గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్ లేక ఒక చిన్న జ్వరం వచ్చినా రోగం వచ్చినా చచ్చిపోయేటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. ఇది ఎందుకో మరి ఇది ఇది దిస్ విల్ డైల్యూట్ అండ్ డీవియేట్ ది మెయిన్ పర్పస్ ఆఫ్ వాట్ ఈస్ ది ఇన్ సర్వీస్ కోటా. మరి ఎందుకు చేశారో నాకైతే తెలియదు. గవర్నమెంట్ ఉద్దేశం ఏంటో మరి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి రీథింక్ చేయాలి. అది మీరు ఇన్ సర్వీస్ కోటాను పెంచుతాం రాబాయ్, కావాలంటే మీకు పెంచుతాము ఇన్ సర్వీస్ కోటా, మీరు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి పనిచేయండి. ఎందుకంటే అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్స్ లేరు, చచ్చిపోతున్నారు పేషెంట్లు అని అట్లాంటి స్కీములు తీసుకురావాలి. కానీ ఇది 30% అవసరం లేదు, మేము 15% ఇస్తాము, మిగతా మొత్తం ప్రైవేట్ వాళ్ళకి స్టూడెంట్స్కి ఇచ్చేస్తాము అంటే అఫ్కోర్స్ స్టూడెంట్స్కి కూడా అవకాశం రావాలి, వాళ్ళు చదువుకునే వాళ్ళు డాక్టర్లు అవ్వాలన్న వాళ్ళకి కూడా అవకాశం రావాలి. బట్ ప్రయారిటీ హూమ్ అండ్ హూ షుడ్ బి గివెన్ ప్రయారిటీ, రైట్? మరి అలాంటప్పుడు యూ షుడ్ రన్ వన్ సపరేట్ కాలేజ్, ఒక మెడికల్ కాలేజ్, పీజీ మెడికల్ కాలేజ్ ఒకటి రన్ చేసి సపరేట్గా ఓన్లీ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి డాక్టర్లు మొత్తానికి వాళ్ళకే అడ్మిషన్ ఇచ్చేసేటట్టుగా ఒక గవర్నమెంట్ కాలేజ్ రన్ చేయాలి. గవర్నమెంట్ కాలేజ్ రన్ చేస్తే గవర్నమెంట్ ఎక్కడ రూరల్ ప్రాంతాల్లో డాక్టర్గా పనిచేస్తుంటే మనకి ఫ్రీగా ఒక పీజీ కోర్స్ ఒక కాలేజ్ ఉందా, కాలేజీలో సీట్లు వస్తాయని చెప్పేసి అలా వెళ్తారు. నీకు సీట్లు తగ్గుతున్నాయి, పిల్లలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ ఓపెన్ సపరేట్ కాలేజ్ ఫర్ దిస్ ఇన్ సర్వీస్ డాక్టర్స్, అట్లాంటిది ఏదో చేయాలి. కానీ రిజర్వేషన్ తగ్గించడం మాత్రం కరెక్ట్ కాదని నాకెందుకు అనిపిస్తుంది. ఇది మరీ అన్యాయం ఇది. లేదంటే ప్రైమర్ దెబ్బ కొట్టేది రిటైనింగ్ స్కిల్డ్ డాక్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ సెక్టర్ విల్ బీ ఎ బిగ్ ఛాలెంజ్. యూ కెనాట్ రిటైన్ దెమ్. ఏ బెనిఫిట్ లేకుండా ఒక డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్ వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తే వాడు 15 లక్షల నెలకు సంపాదించేవాడు 50,000కి 60,000 రూపాయలకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్కడో తండాల్లోకి అతను ఎందుకు జాయిన్ అవుతాడు? రిజైన్ చేసిపోయి ప్రైవేట్ హాస్పిటల్ లేదంటే అతను క్లినిక్ పెట్టుకుంటాడు వాళ్ళ ఊరిలో. 30,000 రూపాయలు 50,000 రూపాయలు ఈజీగా ఒక క్లినిక్ పెట్టుకుని వస్తాయి వాళ్ళకి. సో ది రిటైనింగ్ విల్ బి డిఫికల్ట్ ఇఫ్ యూ రెడ్యూస్ ది రిజర్వేషన్ quota. I don't know why government is doing that. You have to encourage the doctors so that they may work in rural areas and as well as కొన్ని రిమోట్ ఏరియాస్ అన్నింటిని కూడా మనం దాన్ని దృష్టి పెట్టుకొని చేయాలి. హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే విధంగా ఉండాలి. కానీ ఇలా తగ్గించడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. క్యాండిడేట్స్ వాళ్ళకి కొన్ని రూల్స్ కూడా పెట్టారట. వాళ్ళు ఏంటంటే మినిమం ఒక 2 years చేసి ఉండాలి, ఏటో కొన్ని రూల్స్ అవే ఉన్నాయట. ఆ తర్వాత బాండ్ తీసుకుంటారట. 5 years మినిమం మేము పనిచేస్తాం మీ దగ్గర, పీజీ కోర్స్ అయిపోయిన తర్వాత అవన్నీ ఉంటాయి. అవన్నీ తీసుకొని వాళ్ళు మీకు 50% రిజర్వేషన్ ఇస్తారు. 50% రిజర్వేషన్ చదివిన తర్వాత వెళ్ళిపోతారంటే వెళ్ళిపోవడానికి కుదరదు. ఎందుకంటే ఇన్ సర్వీస్ కోటా రిజర్వేషన్ మీద వచ్చిన వాళ్ళకి 5 years పీజీ అయిపోయిన తర్వాత 5 years ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తానని ఒక రూల్ ఉండేది. అగ్రిమెంట్ సంతకం చేయాలి. ఆ సంతకం చేయించుకొని అప్పుడు రిజర్వేషన్ ఇస్తున్నారు. అంటే దేర్ సర్వీస్ విల్ బి యూజ్డ్ ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్. మరి అంత పగడ్బందీగా ఉన్నదాన్ని ఇప్పుడు 15%కి తగ్గించారు అనేది కొద్దిగా ఆశ్చర్యంగా అనిపించింది నాకు ఎందుకో. సో ఐ డోంట్ నో వాట్ ద గవర్నమెంట్ ఈస్ థింకింగ్ అబౌట్. ఇట్స్ అప్ టు ద గవర్నమెంట్. ఏదో ఒక్కొక్క లాజిక్ పెట్టుకొని వస్తారండి. ఇప్పుడు గవర్నమెంట్కి ఎవరో చెప్పుకుంటారు, ఎందుకంటే మా వాళ్ళకి సీట్లు రావట్లేదు, మాకు అన్యాయం జరుగుతుంది. ప్రైవేట్ వాళ్ళు అండి, ప్రైవేట్ వాళ్ళు వెళ్తారు, వెళ్ళి ఏదో ఒక పిట్టకథ చెబుతారు అక్కడ. ఇక మొన్నగినక లేబర్ ఆర్గనైజేషన్కి సంబంధించిన దాన్ని కంపెనీలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు కదా, వర్క్ అవర్స్ని పెంచుతున్నామని చెప్పి. లేబర్ యాక్ట్ని మార్చి మీరు ఓవర్ వర్క్ చేయించుకోండి, రోజుకి 8 గంటలు కాకుండా 12 గంటలు చేయించుకోండి అని చెప్పి కంపెనీలకి ఫేవరబుల్గా నిర్ణయాలు తీసుకున్నారు. ఇదంతా కూడా కంపెనీలకి ఫేవరబుల్గా, పేదలకి ఫేవరబుల్గా, ఉన్న వాళ్ళకి ఫేవరబుల్గా తీసుకునే నిర్ణయమే అయిపోయింది. ఎందుకు మరి వీళ్ళు ఎందుకో. దట్స్ వై తెలుగుదేశం పార్టీకి ఒక పేరు ఉంది, ఇది కార్పొరేట్ పార్టీ అని చెప్పి ఒక పేరు ఉంది. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి చెప్పాల్సిన అవసరం లేదు. అది హయ్యర్ క్యాస్ట్ వాళ్ళొక పార్టీ అని చెప్పి పేరు ఉంది భారతీయ జనతా పార్టీకి. మరి ఇంక జనసేన అనేది ఇంకా అది అతను ఎవరు చెప్తే అతను పని చేసుకుంటూ పోతాడు. చంద్రబాబు నాయుడు గారు పని చెప్తే ఆ పని చేస్తాడు, మోడీ గారు పని చెప్తే అతను పని చేసుకుంటూ పోతున్నాడు. అల్టిమేట్లీ ఈ బడుగు బలహీన వర్గాలు, పేదలు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి డాక్టర్లు వాళ్ళు
వాళ్ళలో హైయర్ క్యాస్టులు కూడా ఉంటారు, రెడ్లు కమ్మలు కూడా ఉండవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ డాక్టర్లు రూరల్ ప్రాంతాల్లో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు అక్కడ క్యాస్ట్ కాదు, ఒక సర్వీస్, రూరల్ సర్వీస్ చేస్తున్నాడు అతను. ఓసీ అతను అయినా సరే ఈజ్ డూయింగ్ ఎ రూరల్ సర్వీస్. సో వీ షుడ్ ప్రొవైడ్ హిమ్ దిస్ కైండ్ ఆఫ్ బెటర్ ఫెసిలిటీస్. ఐ థింక్ దట్ ఓన్లీ సెక్యులర్ పార్టీలే ఇవన్నీ చేయగలవండి, వీళ్ళు చేయలేరు ఇవి. I hope secular party should take the power very soon. Thank you. Namaskaram.